అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. నా పేరు మహిమరాణి. నేను చెప్పబోయే అంశం పేరు మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతుందా. మరొకసారి చెప్తున్నా, మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతుందా. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి కట్టించిన కోటలైన దేవుడు నివసింపడు గాని మనిషివైన నీకు మనసు ఇచ్చాడు. ఆ మనస్సుల్లో దేవునికి చోటు అడిగాడు. కానీ నీ మనసుల్లో చోటు ఎవరికిస్తావు? ప్రియుడికా, ప్రియురాలుకా? నీ ఆత్మ ఉన్నంత వరకు మాత్రమే నీవు వాళ్ళకు అవసరం. నీ ఆత్మ పోతే నీవు ఎవరికి అవసరం లేదు. ఒకనాడు మోషే తన మనస్సులో దేవునికి చోటు ఇచ్చి రోషము గలవాడై దేవునికే బ్రతికాడు. ఒక స్టెఫెన్, ఒక యోహాను, ఒక తిమోతి, ఒక యేసు, ఇలా ఎంతోమంది మహానుభావులు తన ప్రాణాలను ఫలంగా పెట్టి సువార్తను ప్రకటించి దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు. సంపాదన సందడిలో మునిగిపోయి సంసార సాగరంలో తేలిపోతూ సుఖభోగాల సంతోషం ఉందనుకుంటున్న ఈ సమాజం మారేదెప్పుడు? దేవుని మాటలు లేక ఉన్న అర్థం కాక నేటి సమాజం కన్నా తల్లిదండ్రులను మరచి కాటికి వెళ్ళిపోతున్నారు. ఏ ఒక్కరు మనల్ని నరకానికి వెళ్లకుండా కాపాడగలిగే శక్తి వాక్యానికి మాత్రమే ఉంది. ఆ వాక్యాన్ని అందరూ ప్రకటించాలి. ప్రజలు మారి పరలోకం వెళ్ళాలన్నదే దేవుని ఇష్టము. ఇది కష్టమైన దేవుని ఇష్టం నెరవేర్చితేనే పరలోకం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చి పరలోకానికి వెళతారు. మీ ఇష్టాన్ని నెరవేర్చుకొని నరకానికి వెళ్తారు. నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మై నేమ్ ఇస్ భానుప్రియ. I am from Unrev. I am studying third class in Sri Lakshmi School. My father name is Samani. My mother name is Rutamma. నేను చెప్పబోయే అంశం బైబిల్ను ఎలా చదవాలి, ఆనందించి చూసి చదవాలి, దివారాత్రము ధ్యానించా పరిశీలించి చూసి చదవాలి, ఆసక్తితో చదవాలి, హృదయశుద్ధిగా చదవాలి. ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. My name is Parimala. I am from Gunrevla. I am studying 4th class in MPPS school. My father name is
చిన్న బజారి. మై మదర్ నేమ్ ఇస్ సజ్జీవమ్మ. నేను చెప్పబోయే అంశం పేరు దేవుని ఆరాధించే విధములు. వాక్యం చదవడం ద్వారా, వాక్యం పరిశోధించడం ద్వారా, వాక్యం ప్రకటించడం ద్వారా, దేవుని కట్టడాలను గైకొనడం ద్వారా, కీర్తనలు ఆత్మ సంబంధమైన పాటలు పాడడం ద్వారా, దేవుని సజీవముగా మన శరీరము సమర్పించుకోవడం ద్వారా, ప్రార్థన విజ్ఞాపములను చేయడం ద్వారా ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. My name is Anita. I am from Revula. I study third class in MBPS school. My father name is Devadana. My mother name is Prashanti. నేను చెప్పబోయే అంశం పేరు పిల్లల విషయమై తండ్రి యొక్క బాధ్యతలు. పిల్లలను పోషించి సంరక్షించాలి. పిల్లలకు దేవనిమయాలను నేర్పించాలి. పిల్లల అవసరాలను బట్టి శిక్షించాలి. పిల్లల కోసం ప్రార్థన చేయాలి. తండ్రి పిల్లలను ఎదుగుతే ఈ సంబంధించిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు.
Gunrevla. I am studying 5th class in MPPS school. My father name is Paulu. My mother name is Rani. నేను చెప్పబోయే అంశం పేరు క్రైస్తవుడా వద్దు వద్దు చేయవద్దు ఏం చేయవద్దు. పని చేయకుండా భోజనం చేయవద్దు. ప్రార్థన చేయకుండా రోజు ప్రారంభించవద్దు. వాక్యం చదవకుండా బయటికి వెళ్ళొద్దు. వృద్ధమైన వాటిలో సమయం వృధా చేయవద్దు. తెలియని వానితో చాటింగ్ చేయవద్దు. దేవునికి ఇచ్చుటలో పిసినారితనముగా ఉండవద్దు. తల్లిదండ్రులను వృద్ధులను ఎదిరించవద్దు. సంఘాన్ని చీల్చవద్దు. పాపం చేయవద్దు. యేసుని నమ్మకుండా నీ జీవితం ముగించవద్దు. ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. మై నేమ్ ఈస్ సుందలు. ఐఎమ్ ఫ్రమ్ గుండ్రేవల. ఐఎమ్ స్టడింగ్ 6th class ఇన్ ఏపీ మోడల్ స్కూల్. మై ఫాదర్ నేమ్ ఈస్ వెంకటేష్. మై మదర్ నేమ్ ఈస్ సర్వగీత. నేను చెప్పబోయే అంశం పేరు ప్రార్థన ఎలా చేయాలి. ఎడతెగక చేయాలి. దేవుని చిత్తానుసారంగా చేయాలి. ఉస్కక నిత్యం చేయాలి. కృతజ్ఞత పూర్వంగా చేయాలి. సందేహించగా విశ్వాసంతో చేయాలి. మనస్ఫూర్తిగా చేయాలి. ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. కుమార్. ఐఎమ్ ఫ్రమ్ గుండ్రేవల. ఐఎమ్ స్టడింగ్ 7th class in AP Model School. My father name is Chinna Bajari. My mother name is Sajivamma. నేను చెప్పబోయే అంశం పేరు మంచి సమరయుడు. ప్రియులారా, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్తున్నాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి చాలా దూర ప్రయాణం, చాలా సమయం పడుతుంది. అతడు అలా ఒంటరిగా వెళ్తున్నాడు. ఆ సమయంలో అతడు ఒంటరిగా వెళ్ళడం దొంగలు చూసి అతనిని పట్టుకొని బాగా కొట్టి అతనికి కలిగి ఉన్నవన్నీ దోచుకొని కొర్ర ప్రాణముతో విడిచి ఆ దొంగలు పారిపోయారు. ఆ మనుషుడు చాలా బాధపడుతున్నాడు. ఆ తర్వాత అదే కొంత సమయానికి ఆ మార్గంలో లేవీయుడు వెళ్తున్నాడు. లేవీయుడు అనగా దేవుని సన్నిధిలో పూజారి. లేవీయుడికి మంచి ధనము, జ్ఞానము, ఐశ్వర్యం కలవాడు. కానీ గాయాలు పడిన వ్యక్తిని చూసి జాలి పడకుండా పోయాడు. ఆ తర్వాత అదే కొంత సమయానికి యాజకుడు వచ్చాడు. యాజకుడు అనగా దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడు. యాజకుడికి మంచి హేతు ఉండేది, కానీ గాయాలు పడిన వ్యక్తిని చూసి జాలి పడకుండా పోయాడు. ఆ తర్వాత అదే కొంత సమయానికి సమరయుడు వచ్చాడు. సమరయుడు అనగా ఎన్నిక లేనివాడు. అతని కాలంలో అతనిని ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ గాయాలు పడిన వ్యక్తిని చూసి జాలిపడి తన దగ్గర ఉన్న నూనె రసాన్ని పోసి ఒక పూట తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకెళ్ళి తీసుకెళ్ళాడు. దీనిని బట్టి ఆపదలో కష్టాలలో ఉన్న వారిని ఆచరించాలి. ఈ సమయాన్ని ఇచ్చిన అందరికీ వందనాలు. అంశం పేరు దేవుడు. నేను చెప్పుకున్న కొన్ని విషయాలు. నేను ఉన్నవాడను అనువాడను. నేను సర్వశక్తి గల దేవుడను. నేను నేనే దేవుడను. నేను పరిశుద్ధుడను. నేను మొదటి వాడను, కడపటి వాడను. నేను రక్షకుడను. నేను ఘనమైన మహారాజును. ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. My name is Anil. I am from Gunrevla. I am studying 6th class in Model School. My father name is Devadana. My mother name is Prashanti. నేను చెప్పబోయే అంశం పేరు వినయము వలన కలిగే మేలులు. రక్షింపబడుము. జ్ఞానము కలుగుతుంది, సున్నత కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, జీవం కలుగుతుంది. ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. My name is Vasudha. I am from Gundrevla. I am studying 7th class in AP Model School. My father name is Pedda Malanna. My mother name is Jennifer. నేను చెప్పబోయే అంశం పేరు ఏది నీ జాగ్రత్త. మన ఆరోగ్యం బాగలేకపోతే మంచి డాక్టర్ దగ్గరకు వెళ్తాం. మన పిల్లలను బడిలో చేర్చడానికి మంచి స్కూల్ దగ్గరకు తీసుకువెళ్తాం. మన బైక్ చెడిపోతే మంచి మెకానిక్ దగ్గరకు తీసుకువెళ్తాం. ఇలా లోక సంబంధమైన ప్రతి దాని కొరకు ఇంతలా ఆలోచిస్తున్నప్పుడు మనిషి దేవుని వాక్యం వద్దకు వచ్చేసరికి ఆలోచించలేకపోతున్నారు. దేవుని మాటలు వినేటప్పుడు ఎదుటి వ్యక్తి చెబుతున్నది బైబిల్లో ఉందో లేదో, నిజమైన బోధ లేక అబద్ధ బోధ ఆలోచించడం లేదు. శరీరానికి దేవుని మాటలు వినేటప్పుడు ఎదుటి వ్యక్తి చెబుతున్నది బైబిల్లో ఉందో లేదో, నిజమైన బోధ లేక అబద్ధ బోధ అని తెలుసుకోవడం లేదు. శరీరానికి అవసరమైన వాటిని తీసుకొని మనిషి ఇంతలా ఆలోచిస్తున్నప్పుడు అంతకన్నా ఎక్కువ జాగ్రత్త కలిగి తీసుకోవాలని వాటికి యేసుక్రీస్తునామములో వందనములు. నా పేరు కేశవ్. నేను చెప్పబోయే అంశం పేరు వలన ప్రయోజనాలు. రక్షించబడను, కాపాడవలను, బలపరచను,
ఆనందించరు. ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. క్రీస్తునామమున వందనములు. నా పేరు హారిక. నేను చెప్పబోయే అంశం పేరు రాయబడిన జీవపూటలు. మరొకసారి చెప్పబోతున్నా రాయబడిన జీవపూటలు. నీతిమంతుని నోరు జీవపూట, జ్ఞానుల ఉపదేశము జీవపూట, తెలిగల వారికి వాని తెలుగు జీవపూట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండే జీవపూట. ఈ సమయం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. నా పేరు దీపిక. నేను చెప్పబోయే అంశం పేరు మనిషి పుట్టుకకు కారణం. మరొకసారి చెప్తున్నా, మనిషి పుట్టుకకు కారణం. ఇర్మియా పుట్టుకకు కారణం. జనములు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇర్మియా 1:5. సంసోను పుట్టుకకు కారణం. ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షించుట. న్యాయాధిపతి 13:5. దావీదు పుట్టుకకు కారణం. ఇశ్రాయేలీలలో పరిపాలించుటకు అభిషేకించబడును. బాప్తిసమిచ్చి యోహాను పుట్టుకకు కారణం. ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారు దేవుని వైపు త్రిప్పుటకు. లూకాసు వార్త 1:13-17 యేసుక్రీస్తు పుట్టుకకు కారణం. మనుషులు వారి పాపముల నుండి రక్షించుట. మత్తయి వార్త 1:21. పౌలు పుట్టుకకు కారణం. అన్యజనములోనే తన కుమారుని ప్రకటింపవలనని. గలతీలకు 1:15. మనమందరం పుట్టడానికి కారణం దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకు. ఎఫెసీ 2:10. ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. నా పేరు మనీషా. నేను చెప్పబోయే అంశం పేరు మనుషుల ప్రేమ గొప్పదా, యేసు ప్రేమ గొప్పదా. మరొకసారి చెప్తున్నాను, మనుషుల ప్రేమ గొప్పదా, యేసు ప్రేమ గొప్పదా. ఈ లోకంలో మాయ చేసే ప్రేమలు ఎన్నో ఉన్నాయి. అలాగే మనిషిని మార్చే ప్రేమలు ఒకటి ఉంటుంది. అయితే వీటిలో ఏ ప్రేమ గొప్పది? తొలి చూపులో పుట్టిన ప్రేమ గొప్పదా, తొలి ఆలోచనలో పుట్టిన ప్రేమ గొప్పదా? ప్రేమ అనే దాని గురించి ఈ సమాజంలో ఏకాభిప్రాయం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రుల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్న వీటి గురించి పెద్దగా ఒప్పుకోరు. కానీ ప్రేయసి ప్రియుడి మధ్య ఉన్న బంధాన్ని, నిజమైన ప్రేమని ఈ సమాజం ప్రేమికులను గౌరవిస్తుంది. కారణం ఏంటంటే కవిత్వాలు ప్రేమ గురించి రాశారు, రచయితల రచనలు ప్రేమ గురించి రాశారు, వాటిని సినిమాల్లో చిత్రీకరించడం జరిగింది. కొన్ని ప్రేమ కథలు ఏంటంటే ఒక లైలా మజ్ను, రోమి జూలియట్, దేవదాస్ పార్వతి అని మనకందరికీ తెలుసు. ఇక ఈ కథలో ప్రేయసి దక్కలేదని ప్రియుడు చనిపోతే, ప్రియుడు దక్కలేదని ప్రియురాలి చనిపోతుంది. పెద్దలు అంగీకరించలేదని, కలిసి బ్రతకలేమని ఆత్మహత్యలు చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. ఇలా ప్రేమ కోసం చనిపోయిన వారికి గుర్తుగా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును జరుపుకోవడం మనం చూస్తాం. ఇక ఈరోజు ఏ ప్రేమికుడిని కదిలించిన ప్రేమలో పిహెచ్బిడి చేసిన వాడిలాగా చెప్తాడు. ప్రేమ అంటే తీయని కవ్యం అని, మధురమైన భావం అని ఒకడంటే, మరొకడు ఫ్లవర్ లేనిది లవర్ లేదు, వాటర్ లేనిది కోటర్ లేదు, ప్రేమ లేని జీవితం లేదు బ్రదర్ అంటాడు. ఇంకొకడిని ప్రేమ గురించి అడిగితే ఉన్నోడు ఐఫోన్ కొనిస్తాడు, లేనోడు ఐస్ క్రీమ్ తినిపిస్తాడు, కాసులున్నోడు కారులో తిప్పుతాడు, పైసలు లేనోడు పానీపూరి తినిపిస్తాడు. ప్రజెంటేషన్లోనే తేడా ప్రేమలో కాదంటాడా? ఇలా ప్రేమ గురించి చెప్తున్నప్పుడు ఎంత గొప్ప ప్రేమికుడు అని ఆశ్చర్యపోతాం. కానీ ఇదే ప్రశ్న ఇదే ప్రేమికుని ఒక వారం రోజుల తర్వాత అడిగితే ప్రేమ లేదు, దోమ లేదు. మీకు ఒక విషయం చెప్పమంటారా? మద్యం సేవించుట, పొగ తాగుట, అమ్మాయిని నమ్ముట ఆరోగ్యానికి హానికరం అంటాడు. మందు తాగితే మనిషి మత్తు ఎక్కువ అవుతుంది, ప్రేమలో దిగితే మనిషికి మతిపోతుంది. కాబట్టి ఐ హేట్ లవ్ అంటాడు. అంటే వీడికి ప్రేమ అంటే ఏంటో తెలియదని మనకు అర్థమవుతున్నది. 20 సంవత్సరాలు కష్టపడి పెంచిన తల్లిదండ్రులు ఎలా ఉన్నారో పట్టించుకొని వీడు 20 నిమిషాల ముందు పరిచయమైన అమ్మాయికి ఫోన్ చేసి తిన్నావా అని అడుగుతున్నాడంటే ఎక్కడో తప్పు జరుగుతుంది. ఇలాగే మనిషి కూడా కన్న తండ్రి అయిన దేవుని వదిలిపెట్టి ఇళ్ళొక సంబంధమైన ప్రేమలో మునుగుతున్నాడు. అసలు దేవుడు ప్రేమ గురించి ఏమని వ్రాయించాడో ఒకసారి బైబిల్లో చూడండి. 1 కొరింథీయులకు 14:1 ప్రేమ కలిగినకు ప్రయాసపడి అన్నాడు. అంటే ప్రియురాలి ప్రేమ కోసం ప్రయాసపడాలా, ప్రియుడు ప్రేమ కోసం ప్రయాసపడాలా? ఎవరి ప్రేమ కోసం ప్రయాసపడాలో బైబిల్లో చూద్దాం. 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయ్యున్నాడు. అంటే దేవుడు ప్రేమ దేవుడు అని అర్థం. ప్రేమ అయ్యున్నాడు, దేవుని కోసం ప్రయాసపడాలి అన్నాడు. మరి ప్రియుడి ప్రేయసి మధ్య ఉన్న ప్రేమ కదా, అది వ్యామోహం, ఆకర్షణ. మరి నిజమైన ప్రేమ ఏది?
ప్రజల కొరకు తన ప్రాణం పెట్టిన వాడే నిజమైన ప్రేమికుడు. అలా ప్రజల కొరకు తన ప్రాణం పెట్టినది ఒక యేసుక్రీస్తు మాత్రమే. తనను చంపుతున్న వారిని చూసి, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెవరు కనుక క్షమించమని అందరినీ ప్రేమించిన వాడు యేసుక్రీస్తు. అందరినీ క్షమించిన వాడు యేసుక్రీస్తు. అందుకే యేసుదే నిజమైన ప్రేమ. యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. అంటే మనిషి దేన్ని పట్టుకుంటే దానితోనే పోతాడని అర్థం. ఒకవేళ రోమియోను పట్టుకున్నావా జూలియట్లా పోతావు, దేవదాసిని పట్టుకున్నావా పార్వతిలా పోతావు, యేసుక్రీస్తుని పట్టుకున్నావా పరలోకానికి పోతావు. ఎటు పోతావే నీవే నిర్ణయించుకో. ఈ సమయం ఇచ్చిన పెద్దల గారికి నా యొక్క ధన్యవాదములు. అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. నా పేరు నిరీక్షణ.
నేను చెప్పబోయే అంశం పేరు నీ విలువ నీకు తెలుసా. మరొకసారి చెప్తున్నా, నీ విలువ నీకు తెలుసా. మనుషులు ప్రపంచంలో వేటికి ఎక్కువ విలువ ఇస్తారంటే, ఎక్కువ డబ్బు పెట్టి వేటిని కొంటారో వాటికే ఎక్కువ విలువ ఇస్తారు. బంగారాన్ని కొన్నా, ఇల్లు కట్టించినా వేల చెల్లించగలం. కానీ ఈ ప్రపంచంలో ఎవరు వేల కట్టలేనిది ఒకటి ఉంది. అదేంటో అనుకుంటున్నారా? ఇది మనమే. మనం విలువైన వారిమా? విలువ పెట్టి ఎవరు కొన్నారు అనుకుంటున్నారా? ఒకసారి బైబిల్ చూడగలిగితే 1 కొరింథీ 6:19 యేసుక్రీస్తు మనలను విలువ పెట్టి కొన్నట్లుగా ఉంది. యేసు మనలను డబ్బు పెట్టి కొనలేదు, తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఎందుకంటే నీకు నీ తండ్రి అప్పగించిన పనిని ఈ భూమి మీద చేసి తన తమ్ముళ్ళని చెల్లెళ్ళవైన మనలము తిరిగి తండ్రి యొద్దకు చేరాలని, గనుక తండ్రి పని చేసి ఆయన ఉన్న పరలోకానికి చేరాలని కోరుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు.